వరంగల్ జిల్లా తాడ్వాయిలో జరిగిన ఎన్కౌంటర్ను నిరసిస్తూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోన్న ఎంజీఎం ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. తెలంగాణ సర్కారు ఎన్కౌంటర్ పేరుతో నక్సలైట్లను చంపిందని నేతలు ఆరోపిస్తున్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోసారి తెలంగాణలో దొరల పాలన తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని మావోయిస్ట్ సిద్ధాంతాలు అమలు చేయాలని అడగడం లేదు, మావోయిస్టులకు అధికారం ఇవ్వాలని అడగడం లేదు, మావోయిస్ట్ సిద్ధాంతాలు అంగీకరించి అడగడం లేదు. మీరు ఏ రాజ్యాంగం కింద అయితే ప్రమాణం చేసి అధికారానికి వచ్చారో ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి మీరు పరిపాలించండి మాత్రమే 2004లో చర్చకు వచ్చినప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ చెప్పింది. ఇప్పటికి కూడా మావోయిస్ట్ పార్టీ ఆయా ప్రభుత్వాలకు చెప్తున్నటువంటిది. కాబట్టి మావోయిస్ట్ ఎజెండా అమలు చేయడం అనేది సామ్రాజ్యవాద ప్రపంచీకరణను, భూస్వామ్య పెట్టుబడిదారీ దళారీ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళకు సాధ్యం అయ్యేటువంటి విషయం కాదు. కానీ మీరు ఏ రాజ్యాంగానికి అయితే కట్టుబడి, ఏ రాజ్యాంగానికి అయితే ప్రమాణం చేసి అధికారానికి వచ్చారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయండి. ఆ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను, ఆ రాజ్యాంగంలోని ఉపోద్ఘాతాన్ని, ఆ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను అమలు చేయండి.